అధ్యక్ష, 1995 నుంచి 99 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ సమయంలోనే ఎప్పుడు కూడా ఎక్కడా లేనటువంటి విధంగా 36,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం గురించి డిఎస్సి 1998 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష, కంబైన్డ్ రాష్ట్రంలో. అప్పుడు సుమారు 26,000 మందికి ఉద్యోగం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 10,000 మంది మిగిలిపోయి ఉన్నారు అధ్యక్ష. అట్లాగే తర్వాత రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మిగిలిన వాళ్ళకి ఏమి చేయాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్సీ కమిటీ ఏర్పాటు చేస్తే దాంట్లో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అధ్యక్ష, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ని దృష్టిలో పెట్టుకుని వారందరికీ జస్టిస్ చేయాలని చెప్పి ఎమ్మెల్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. తర్వాత దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్య స్థితి మనం చూసాం అధ్యక్ష. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ఇంకా వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చిందో అది కేవలం ఎలక్షన్స్ ముందు అంటే 2023లో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఎంటీఎస్, మినిమం టైం స్కేల్ ఉద్యోగం అధ్యక్ష. వారు ఇచ్చింది 4,072 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఏదైతే స్పీకర్ గారు తమరు కూడా రికార్డ్స్లో చూడొచ్చు అధ్యక్ష, 20/2/2024లో అసెంబ్లీలో వారు చెప్పింది 5,887 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి తప్పుడు సమాచారం కూడా సభకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్గా ఇచ్చింది 4,072 అధ్యక్ష. బ్యాలెన్స్ మిగిలిపోయింది 1,815 మంది. వారు ఏదైతే డిఎస్సి 1998లో రాసిన వారు మిగిలిపోయారు అధ్యక్ష. అన్ని సంవత్సరాల నుంచి వారు ఎన్నో ఇబ్బందులకి గురవుతూ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది సుమారు కొన్ని వేల మంది వాళ్ళు మానసిక క్షోభని అనుభవిస్తూ అధ్యక్ష. ఎప్పుడైతే కొంతమందికి ఎవరికైతే అంతకుముందు ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష, వారి గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడాలి అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చేది 32,670 రూపాయలు అధ్యక్ష నెలకి. అట్లాగే ప్రతి నెల వారికి జీతం వస్తుందంటే కాదు అధ్యక్ష, సంవత్సరానికి 11 నెలలు మాత్రమే జీతం ఇస్తారు అధ్యక్ష. ఒక నెల జీతం ఎవరు, ఎందుకంటే వారు పని చేయటం లేదనే ఉద్దేశంతో. తర్వాత అధ్యక్ష వీళ్ళు రిటైర్ అవుతే వాళ్ళకి పెన్షన్ ఏమి ఉండదు అధ్యక్ష. ఆఖరి రోజు తీసుకున్న తర్వాత శాలరీ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే. కట్టు బట్టలతోటి ₹1 కూడా ఇంటికి పట్టుకెళ్ళి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు అధ్యక్ష. వారికి కూడా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటి అధ్యక్ష, ఇప్పుడు ఎంతోమంది 4,000 మందికి అంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా చాలామంది చనిపోవటం జరిగింది, చాలామంది ఇబ్బందులతోటి మానేయటం జరిగింది అధ్యక్ష. వారికి 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి 62 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఒకటి కోరుతున్నాం అధ్యక్ష. ఈ బ్యాలెన్స్ ఏదైతే 1,815 మందికి ఉన్నారో అధ్యక్ష, వారికి కూడా మానవతా దృక్పథంతో తప్పనిసరిగా వాళ్ళకి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇది ఒక్కటే. అట్లాగే అధ్యక్ష ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, ఈ కూటమి ప్రభుత్వంలోకి రావటానికి ఒక కారణం ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ 3 కలయిక మూలానే దుర్మార్గపు ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి బయటపడ్డాం అధ్యక్ష. కాపాడే పరిస్థితి తీసుకొచ్చాం. దాంట్లో ఒక కారణం ఏంటంటే అధ్యక్ష,
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారు అధ్యక్ష, ఆయన యువగళం పేరుతోటి పాదయాత్ర చేసినది కూడా ఎవరు మర్చిపోకూడదు అధ్యక్ష. అది వన్ ఆఫ్ ది కారణం. ఆయన చేసింది ఏదైతే 27 జనవరి 2023 నుంచి 18 డిసెంబర్ 2023 వరకు అధ్యక్ష, సుమారు 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అధ్యక్ష. ఇది రియల్లీ అప్రిషియేటివ్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. ఇది డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే ఈ శాసనసభ్యులు ఉన్న సభ్యులు అందరూ కూడా హర్షించవలసిన విషయం అధ్యక్ష. ఇది ఈ సుదీర్ఘమైన ప్రయాణం పాదయాత్ర చేసిన వలన ఎన్నో విషయాలు, పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులు, అట్లాగే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నిటిని కూడా తెలియజేయడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష. ఇదే పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో అధ్యక్ష, ప్రస్తుత మంత్రివర్యుల్ని 5 జూన్ 2023 నాడు ఈ 1815 మంది తాలూకా రిప్రజెంటేటివ్స్ వచ్చి వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుత మంత్రివర్యులకి ఆనాడు నారా లోకేష్ బాబు గారికి చెప్పిన తర్వాత వారు తప్పనిసరిగా చూస్తాము, మీకు సానుకూలంగా డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి, ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేక డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా, ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచ్యం ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద, మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం, లేకపోతే ఐసిడిఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోని కూడా వీళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి, సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవాళ్ళు. మేము అడిగేవాళ్ళం మీరు ఎవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోని కూడా ఈరోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో కొసమెరుపు ఏంటంటే ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ, ఎస్ఐ, సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు. అప్పుడు మనందరం అనుకునే వాళ్ళం తొగ్గులకు పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసిడిఎస్లో మనం పంపించుకోవాలా, వేరే
ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు. గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి వాళ్ళకి ఒక మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.